వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరపు సయ్యాట కార్యక్రమానికి పునః స్వాగతం. ఫస్ట్ ఫారెన్ రిటర్న్ ఎవరంటారు? ఫారెన్ వెళ్ళినటువంటి వ్యక్తి ఈ స్త్రీ ఎవరు? కాదు, అసలు ఆ రోజుల్లో ఇన్ని క్వశ్చన్లు బాగానే చెప్పాను. కాదు విజయలక్ష్మి గారు, ఆ రోజుల్లో ఇల్లు దాటి బయటికి వెళ్ళడమే కష్టం. అటువంటిప్పుడు ఈ దేశం కాకుండా ఇంకో దేశానికి వెళ్ళేటువంటి సామాన్యమైన విషయం కాదు. ఒకళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేస్తే తప్ప. ఏం పురాణాలు ఇతిహాసాల్లో విదేశాలకు వెళ్ళి వచ్చినటువంటి తొలి మహిళ ఎవరు? అంటే ఆవిడ ఇష్టం మీద వెళ్ళింది, ఎవరన్నా తీసుకెళ్లారా చెప్పండి సార్. అది కూడా మన చేతుల్లో ఏముంది, చింతామణి దగ్గర ఉంది. ఇదంతా చింతామణికి తెలుసు ఆ విషయం. ఎంత బాగా తప్పించుకుంటున్నారో. నిజంగా నాకు తెలియని కూడా తెలియదు. ఏదో ఏదన్నా తెలిస్తే నాకు ప్రమేయం లేకుండా కూడా బయటకు వచ్చేదేమో సమాధానం. అంతే అంటారా? తెలియదు. అనసూయ సంగతి ఆమె కూర్చున్న హిమాలయం, ఆమె కూర్చున్న హిమాలయం. టోపీ మీరు పెట్టుకొచ్చారనుకున్నా కానీ మాకు పెడుతున్నారు. ఇతరులకు పెట్టే ఉద్దేశం లేక నాకు వేరే టోపీ పెట్టుకుని స్వాంతన. ద్రౌపది అజ్ఞాతవాసం ఇండియాలోనే చేశారు కదా పాండవులు. అనసూయ సంగతి నాకు తెలియదు. సత్యభామ ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళలేదు. కరెక్టో కాదో నాకు తెలియదు కానీ సీత అనుకుంటున్నానండి. అంటే మరి అప్పట్లో విదేశాలు అంటే శ్రీలంక, లంక కదా, లంక అంటే శ్రీలంక. శ్రీలంక మనకు విదేశమే కదా. నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు సుప్త చేతనావస్థలో ఉన్నాను అనమాట. సరే, ఓకే. బి అండి. బి సీత. చింతామణి ఒక్క తప్పు చెప్పినా అవి ఇవ్వరా? ఇస్తారు. దానికి మోయిన తక్కువ ఇస్తారా? కొంత తక్కువ ఇస్తారు. దేనికి దానికే ఉంది. సరే. పురాణాలు ఇతిహాసాల్లో విదేశాలకు వెళ్ళి వచ్చిన తొలి మహిళ ఎవరు అంటే విజయలక్ష్మి గారు బి సీత అని చెప్తున్నారు. ఇది సరైన సమాధానమా? సరైన సమాధానం. బి సీత. అంటే సీత. ఆప్షన్ బి సీత. బి సీత అంటే వాళ్ళ ఇంటి పేరు బి సీత. సీత రావణాసురుడు మీరన్నట్టుగా అపహరించడం వల్ల తీసుకెళ్ళి లంకలో ఆమెను అశోకవనంలో ఉంచటం, ఆ తర్వాత చాలా గొడవ జరగటం. అప్పటికేముంది, ఇప్పటికి కూడా అది విదేశమే కాబట్టి సాంకేతికంగా చూస్తే విదేశాలకు వెళ్ళొచ్చినటువంటి మొట్టమొదటి పౌరాణిక మహిళ సీత. చక్కగా అంటే మన పాత ఇదివరకు మన పెద్దవాళ్ళు ఎవరైనా ఫారెన్ వెళ్ళి వస్తే ఇట్లా ఫారెన్ రిటర్న్ అని రాసుకునేవాళ్ళు. అప్పుడు లంక భారతదేశం కలిసే ఉన్నాయి అంటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి 100 యోజనాల సముద్రాన్ని లంఘించి అట్లాగే వారధి కట్టి అక్కడికి వెళ్ళారు వీడు. కాబట్టి అప్పటికది విదేశంగానే ఉన్నది. కాబట్టి ఇది ఖచ్చితంగా రీజనబుల్గానే ఉంది. కాబట్టి అన్ని ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పారు. అన్ని ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పి మా ధనాన్ని కొల్లగొట్టి మా ఆశీర్వదించి వెళ్ళడం కోసం వచ్చినటువంటి మీకు ఈ చిరుకానక ఇస్తూ ఈ ధర్మవరపు సయ్యాట కార్యక్రమానికి మీ యొక్క ప్రజెన్స్ ద్వారా, మీ రాక ద్వారా వన్నీ తీసుకొచ్చినందుకు అభినందిస్తూ మిమ్మల్ని ఇది స్వీకరించవలసిందిగా. మరొకసారి మనం కార్యక్రమానికి ఈ భాగానికి ముగింపు చెప్పుకునే ముందు మనం ప్రతి భాగంలో చెప్పుకున్నట్టుగానే ఈ భాగంలో కూడా ఒక మంచి మాట, ప్రజలకు ప్రయోగాన్ని చేకూర్చే మాట ఒక్కటి చెప్పుకుందాం. మనకు విజయలక్ష్మి గారు సంగీతం గురించి, సాహిత్యం గురించి చక్కగా తెలిసిన వ్యక్తి. ఆవిడ ప్రపంచం అంతా పర్యటన చేసి దాదాపుగా అన్ని దేశాలు, అన్ని ఖండాలు పర్యటించి ఆమె తెలిసినటువంటి విద్యను అన్ని చోట్ల పంచి గానామృతాన్ని మళ్ళీ వచ్చారు ఆవిడ. అంతవరకు సమర్థనీయం. కానీ మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఒక ప్రశ్న విషయంలో
మన నాలెడ్జిని విదేశాల్లో పంచి మళ్ళీ రావడం వరకు కరెక్టే, కానీ అక్కడే స్థిరపడి ఉంటే మాత్రం ఎందుకో మన ప్రజలకు అందవలసినటువంటి మేధ అంతా విదేశాల పాలవుతున్నదే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ విజ్ఞానాన్ని సంపాదించి అక్కడికి వెళ్ళి స్థిరపడాలనుకోవటం, అది ఎందుకో మనకు చెందాల్సినటువంటి విజ్ఞానం ఎవరికో చెందుతున్నదే అనిపిస్తుంది. వేదాలు మనవి, సంస్కృతి మనకు వేదాలని, మన భారతీయ సంస్కృతి మనకు వేదాలని పెద్ద ఆస్తిగా మనకి ఇచ్చింది. మన దగ్గర నుంచి ఈ వేదాలని వాటిని మన విజ్ఞానం అంతా జర్మనీ వాళ్ళు, బ్రిటిషర్స్ ఇక్కడి నుంచి కొల్లగట్టుకుని పోయారు. ఇక మనం ఈనాడు సంపాదించుకున్న విజ్ఞానాన్ని కూడా మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకే అర్పణ చేయటం, మన విజ్ఞానాన్ని అంతా అక్కడే చేయటం. మన దేశం ఇంకా వెనకబడ్డ దేశంగానే ఉంది, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. కాబట్టి మన మేధస్సునంతా మన దేశ అభివృద్ధి కోసం వీలైతే వినియోగించండి. మీరు ఇక్కడే ఉండి ఇబ్బందులు పడండి అని కూడా నేను అంటలేదు, కానీ మీకు వీలైతే కాస్త స్థిరపడాకనన్నా మళ్ళీ ఇక్కడికి రండి. మీ మేధస్సుని మన దేశీయులకు కూడా పంచండి. ఇంకా మధ్య మార్గంగా, ఇది ఒక మార్గం నేను చెప్పింది, ఇంకా మధ్య మార్గంగా అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు అక్కడే ఉండి కాసిన డబ్బులు సంపాదించుకొని ఇండియాకి వచ్చి మళ్ళీ మన దేశంలో మీ నైపుణ్యాన్ని, మీ యొక్క స్కిల్స్ని ఇక్కడ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా ప్రవర్తించవలసిందిగా నేను విద్యావంతులకు ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ మనం వచ్చే భాగం ధర్మవరపు సయ్యాట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.